కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు నేను చేసిన రెసిపీ సగ్గు బియ్యంతో ఉప్మా. ఇది తక్షణమే శక్తినిస్తుంది, తొందరగా జీర్ణమవుతుంది, అందుకనే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. కాకపోతే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, అలాగే డైటింగ్ చేసేవాళ్ళు, వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు కొద్దిగా లిమిటెడ్ పోర్షన్ తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు. ఇది నేను ఎలా తయారు చేశానో చూసేద్దాం రండి. ఇద్దరు మనుషుల కోసం అయితే ఒక చిన్న గ్లాసు సగ్గుబియ్యం సరిపోతాయి. ఒక గ్లాసు సగ్గుబియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసి నానబెడితే 4-5 గంటల పాటు సరిపోతుంది. అంతకంటే ఎక్కువ నీళ్లు వేస్తే అది కరెక్ట్గా సెట్ అవ్వదు. అది ఒకటి సరి చూసుకోండి. తర్వాత ముందుగా కడాయి పెట్టుకున్నాను. స్టవ్ పైన కడాయి వేడెక్కాక 3 చెంచాలు పల్లీలు నూనె లేకుండా ఉత్తనే వేయించాను. ఇది ఏంటంటే పొడి చేసి ఉప్మాలో కలుపుకుంటాము. ఇది నేను 3 చెంచాలు వేసాను, ఎందుకంటే జనరల్గా 1.5 చెంచా పల్లీలు, 1.5 చెంచా పుట్నాల పప్పు వేస్తే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ నేను అచ్చంగా పల్లీలే తీసుకున్నాను కాబట్టి 3 చెంచాలు తీసుకున్నాను. తర్వాత అదే కడాయిలో 3 గరిటెల నూనె వేసాను. ఈ ఉప్మాకి కొంచెం నూనె ఎక్కువగా పడుతుంది. నూనె వేడెక్కాక 1 చెంచాడు శనగపప్పు, 1 చెంచాడు మినప్పప్పు, ఇవి 2 వేసి వేయించాను. పల్లీలు వేయటం లేదు, ఎందుకంటే పల్లీలు ఇందాక వేయించాం కదా, ఆ వేయించిన పల్లీలని పొడి చేసి ఉప్మాలో కలుపుతాము. అందుకని ఇక్కడ పల్లీల్ని వాడటం లేదు, ఎందుకంటే డబల్ అయిపోతాయి కాబట్టి. తర్వాత 1/2 చెంచాడు ఆవాలు కూడా వేసి వేయించాను. 1/2 చెంచాడు జీలకర్ర, తర్వాత పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 6-7 పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసేసి ఇవి కూడా వేసి వేయించేసేయాలి. ఈ ఉప్మాకి నేనైతే కేవలం 1 ఉల్లిపాయ మట్టికే వాడాను. కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ కావాలంటే వేసుకోండి. అలాగే కడిగిన కరివేపాకు కూడా వేసి వేయించాను. కొద్దిగా పసుపు కూడా వేశాను. తరువాత ఈ ఉప్మాకి నేను ఒక పెద్ద ఆలుగడ్డ తీసుకున్నాను. ఆలుగడ్డని తొక్కంతా తీసేసి ఈ విధంగా సన్నగా చిన్నగా ముక్కలుగా కట్ చేసేసి ఇందులో వేసేసాను. అలాగే ఒక చిన్న క్యారెట్, అది కూడా తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి వేయించాను. ఇప్పుడు దీంట్లో ఉప్మాకి సరిపడా అంత ఉప్పు కూడా వేశాను. ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గుతుంది కదా, అందుకని. తర్వాత 2 టమాటాలు, ఇది బాగా సన్నగా తరిగి వేశాను, ఎందుకంటే తొందరగా ఉడుకుతుందని. ఇవన్నీ వేసేసాక ఒకసారి దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇవి మొత్తం మెత్తపడతాయి. ఇది ఏంటంటే బంగాళదుంప ముక్క కూడా ఉడకాలి, ఉడికితేనే ఇది బాగుంటుంది. ఎందుకంటే మనము సగ్గుబియ్యం వేశాక ఎక్కువసేపు ఉంచము, అందుకని ఈ ముక్కలన్నీ ఉడికిపోయాక ఇందాక మనం చెప్పాం కదా నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం అని, 1కి 2 పోస్తే కనుక నీళ్ళు ఈ విధంగా పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని అంతా ఈ ఉప్మా తాలింపులో వేసేసుకుంటే సరిపోతుంది. అదే మనం నీళ్లు కానీ ఎక్కువ పోస్తే ఇది మనము సగ్గుబియ్యం వేస్తాం కదా, అప్పుడు దాంతోపాటు నీళ్లు కూడా వస్తాయి. అప్పుడు ఏంటంటే సగ్గుబియ్యము పేస్ట్ లాగా అయిపోయి అది చక్కగా చూడడానికి అందంగా ఉండదు, తినేటప్పుడు కూడా మనకి నాలుకకి అతుక్కుంటూ ఉంటుంది, జిగురు అనేది ఉంటుంది. అందుకని ఖచ్చితంగా 1కి 2 చొప్పున నీళ్లు మట్టుకే పొయ్యండి, అప్పుడు మొత్తం పువ్వులాగా విచ్చుకుంటాయి. చూడండి, ఇదంతా వేసేసి ఇలా ఒకసారి మొత్తం అంతా కలుపుకొని తర్వాత చూడండి సగ్గుబియ్యం చక్కగా మెత్తగా ఉంది కదా, ఇది ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలను పౌడర్ లాగా చేసేసుకుని ఆ పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ పల్లీల పొడి అనేది ఈ ఉప్మాకి ఎంతో రుచిని యాడ్ చేస్తుంది, కాబట్టి మీరు కూడా ఇది కంపల్సరీగా వేసి ట్రై చేయండి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయని ఇందులో పిండాను, ఎందుకంటే కొంచెం పుల్లని టేస్ట్ కూడా వస్తుంది కదా, అప్పుడు ఇంకా బాగుంటుంది రుచి. తర్వాత చివరగా కొత్తిమీర వేసేసి మొత్తం అంతా కలిపేసి కట్టేశాను. తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని వేడివేడిగా మనం సర్వ్ చేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీ సగ్గుబియ్యం ఉప్మా రెడీ. దీన్ని కొంతమంది సాబుదానా కిచిడి అంటారు. ఇది ఉపవాసాలప్పుడు కూడా అందరూ తింటారు.
మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఇంకా దీన్ని వేరేలాగా చేస్తే అది ఎలా చేస్తారో కింద కామెంట్స్లో తెలియచేయండి.